మనలో చాలామంది వేరే వాళ్ళ లైఫ్తో వాళ్ళ లైఫ్ని కంపేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్ అలా ఉంది, వీళ్ళ లైఫ్ ఇలా ఉంది, మరి నా లైఫ్ ఎందుకు ఇలా మారింది అంటూ కంపేర్ చేస్తూ మానసికంగా కృంగిపోతూ ఉంటారు. నా జీవితం వ్యర్థం, నా వల్ల ఎవరికి ఉపయోగం అంటూ ఒక్కోసారి డిప్రెషన్లోకి లోనవుతూ ఉంటారు. మానసిక ప్రశాంతత కోల్పోతూ ఒక్కోసారి తమపై తాము నిందలు కూడా వేసుకుంటూ ఉంటారు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, నీ జీవితం నీది, వాళ్ళ జీవితం వాళ్ళది. కాబట్టి నీ జీవితాన్ని వాళ్ళ జీవితంతో కంపేర్ చేసుకోవడం కంటే నీ జీవితాన్ని ఎలా రూపుదిద్దుకోవాలని ఆలోచన చేయడం చాలా ముఖ్యం. అసలు జీవితం మారడం అంటే ఏమిటి? ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ నెలకు లక్షలు సంపాదిస్తూ ఖరీదైన కార్లలో తిరుగుతూ లగ్జరీ లైఫ్ని అనుభవించడమే జీవితమా? కాదు. పెద్ద ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తూ ఖరీదైన కార్లలో తిరగడమే అసలైన జీవితం అని అనుకోవడం పొరపాటు. కాబట్టి అందరి జీవితం ఒకేలా ఉండాలనుకోవటం మన అవివేకం. ఒక్కొక్కరి జీవితం ఒక్కోలా ఉంటుంది. దాని గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతాం. అయితే మనిషికి అసలైన జీవితం ఏమిటో చెప్పనా? నీకున్న సంపాదనలోనే, నీకున్న అవకాశాలతోనే, నీ కుటుంబంతో నువ్వు జీవితాంతం సంతోషంగా తృప్తిగా బతకడమే అసలైన జీవితం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎంతవరకైతే అవకాశాలను అందిపుచ్చుకోగలమో అంతటితోనే మన జీవితాన్ని మనకు తగినట్టుగా డిజైన్ చేసుకోగలగడమే అసలైన జీవితం. మానసిక శారీరక ఆరోగ్యంతో జీవించడమే జీవితం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.